దాని మీద నేను కామెంట్ చేయనమ్మా. హైదరాబాద్ వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీ వెళ్తాదని నేను అనుకోను. హైదరాబాద్ అద్భుతమైన సిటీ. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తుంటే ఇక్కడ వాళ్ళు ఎవరు ఎందుకు వెళ్తారమ్మా? హిందీ రంగం హైదరాబాద్ సెటిల్ అవుతుంది. హిందీ సినిమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, తమిళ సినిమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, మలయాళం సినిమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, కన్నడ పెద్ద పెద్ద సినిమాల నుంచి ఇక్కడ షూటింగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఆంధ్ర ఎందుకు వెళ్తుందమ్మా? ఇప్పుడు అంత అంత చేస్తారని నేను అనుకోను. పైగా మనం సినిమా ఇండస్ట్రీ ఇట్లా అవుతుందని అంత నేను చెప్పలేను. యాజ్ ప్రొడ్యూసర్గా మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు సార్. ఉన్నాను అమ్మని చెప్పలేను. ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్ వదిలిపెట్టే సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళదు. భారతదేశ సినిమా రంగమే హైదరాబాద్ రాబోతుంది. ఇండియా సినిమా మొత్తం హబ్ అవుతుంది హైదరాబాద్. రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి తీసుకోండి. ఇక్కడ సినిమా ఇక్కడున్న లొకేషన్స్ కానీ, ఇక్కడున్న కన్వీనియంట్ కానీ, ఇక్కడున్న ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ అన్నీ అద్భుతం హైదరాబాద్. ఇండియన్ సినిమా మొత్తం రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఉంటుందని నమ్మేవాడిని నేను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొన్ని సమస్యల మీద చిరంజీవి గారు మహామహులందరూ కలిసి జగన్ గారిని కలిసినప్పుడు దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అప్పుడు ఏమన్నా అది ఇంప్లిమెంటేషన్ అన్నా అయిందండి? ఇంప్లిమెంట్ ఏం కాదు, అది తెలియదు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారనుకుంటాను. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సినిమా రంగానికి ఎప్పుడు అద్భుతాలు చేసింది. అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఇండస్ట్రీకి ఇక్కడ రావడానికి ఆయనే ఫస్ట్ బీజం నాటింది. మర్రి చెన్నారెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఈరోజు కూడా మర్రి చెన్నారెడ్డి గారి విగ్రహం ఇక్కడ మా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఉంటుంది. తర్వాత రామారావు గారు వచ్చాక పూర్తి స్థాయిలో ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం సినిమా వాళ్ళకున్న సమస్యలను తీరుస్తారు అని ఆశిస్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కళాకారులు కానీ, ప్రతి సినిమా వాళ్ళు కానీ హైదరాబాద్ నుంచి సెటిల్ అవుతారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వాతావరణ రీత్యా, ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ రీత్యా, ఇక్కడ లొకేషన్స్ రీత్యా, ఇక్కడ అన్నీ అందుబాటులో ఉండే రీత్యా, కనెక్టివిటీ చాలా దగ్గర అన్నిటికీ. అన్నీ ఒక ఫిల్మ్ సిటీ పోతే సినిమా కంప్లీట్ చేసుకోవచ్చు. మంచి మంచి స్టూడియోస్ వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. కానీ కొడాలి నాని గారితో మీకున్న స్నేహం అంటే ఏం చెప్తారు సార్? కనపడితే ఏనాన్న అంటే ఏం గణేష్ అదే ఫ్రెండ్షిప్. కానీ ఈ మధ్యకాలం నేను కలవాలి ఆయన్ని. సో అంతకు మించి మనకి ఏముంటుందండి? వీళ్ళతో ఫ్రెండ్షిప్లు ఏముంటాయి, మనకి ఏముంటాయి కనపడితే పలపించుకోవటం అంతే. ఈ మధ్య వచ్చే సినిమాల్లో పాన్ ఇండియా సినిమా అనేది చాలా ప్యాషన్గా మాట్లాడుకునే పాయింట్ అయిపోయింది. సో పాన్ ఇండియా మూవీ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గ్రేటే కదమ్మా. భారతదేశం కాదు, ప్రపంచ దర్శకులు ఒక 10 మంది పేరు రాస్తే రాజమౌళి గారి పేరు రాస్తున్నారు. ఒక తెలుగువాడు భారతదేశంలో నంబర్ 1 జెండా ఎగరేయటం అనేది మనందరికి గర్వకారణమే కదా. అంతేగా, రాజమౌళి గారు లాంటి గర్వంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు సందీప్ వంగ మీరు చెప్పారు కదా, ఆయన గురించి కూడా నేను సినిమా చూడలేదు, కానీ దేశం మొత్తం బాగా మాట్లాడుకుంటున్నాను. అదే నా స్టేజ్ మీద రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ నా రికార్డ్ని మళ్ళీ సందీప్ వంగానే క్రాక్ చేయగలుగుతాడా అని అన్నారు. రాజమౌళి గారు గొప్పతనం, ఆయన ఎప్పుడు హంబుల్గా ఉంటారు కాబట్టి రాజమౌళి గారు అంటారు. రాజమౌళి గారు రికార్డు క్రాచ్ చేసేవాడికి ఇప్పట్లో ఎవరు పుట్ల. రాజమౌళి గారు రికార్డు క్రాచ్ చేయడం అంత ఈజీ కాదు. ఆయన బతికేదే సినిమా కోసం. ఆయన అంతే, ఆయన వేరే. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మీ స్టోరీ ఒకటి ఓకే అయింది, చేస్తున్నారు అని? అయ్యేం లేదమ్మా, ఇంకేమనుకోవాలా. సినిమాలు ఇటువంటి కథ ఓకే అన్ని చేసుకోవాలి, అయ్యేం లేదమ్మా. అలాగే మీరు కాంగ్రెస్ ప్రో అన్నారు కాబట్టి ఈ మాట అడుగుతున్నాను. కాంగ్రెస్ ప్రో కాదు, కాంగ్రెస్ నాయకుడిని, కాంగ్రెస్ మనిషిని, కాంగ్రెసే నా జీవితం. చెప్పమ్మా. డన్. సరే, కాంగ్రెస్ బ్లడ్ మీ బాడీలో ఉందని పక్క. రైట్. సో ఈ సందర్భంగా మొన్న ఎన్నికైనటువంటి ఎలక్షన్లో విన్ అయినటువంటి ఎమ్మెల్యేలు అందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు అంటే ఏం మా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి, ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళందరికీ, ఓడిపోయిన వాళ్ళు కూడా మీరే ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఇన్ఛార్జి పోటీ చేసిన ఎమ్మెల్యే మీరేమో నిరుత్సాహపడదు, మీరే ఎమ్మెల్యేలు. మీరు జనానికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలని సొంత బిడ్డలా చూడండి. 10 ఏళ్ళు వాళ్ళు ఆర్తనాదాలతో బాధలతో ఉన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను సొంత బిడ్డల్లాగా వాళ్ళకి ఏ పని ఉన్నా 24/7 అందుబాటులో ఉండండి. మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళు చాలా 10 ఏళ్ల నుంచి కొవ్వెత్తులతో జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారు. వాళ్ళ పోరాట ఫలితమే మనకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కార్యకర్త ఎక్కడ నిరుత్సాహపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ఫస్ట్ మన కాంగ్రెస్ కార్యకర్త పనిచేయండి, నేను చెప్తున్నా. ప్రజలకు చేయండి. మనకి ఓటేసి మన కోసం నిలబడి మన కోసం వాడు పోరాడిన ప్రతి కార్యకర్తకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళే మన జీవితానికి రేపు రాబోయే రోజుల్లో మనకి వారధులు సారథులు కొత్తగా వచ్చేస్తారు.
సార్ నేను అప్పుడు అది చేశాను ఇది చేశాను, వాళ్ళందరిని నమ్మకండి, వాళ్ళకి చేయండి, అవసరమైతే పని చేయండి, కానీ ఫస్ట్ మన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి అని నేను కోరుకుంటాను. సరే, ప్రజల పక్షాన ఒక మాట అడగమంటారు మిమ్మల్ని? ప్రజల పక్షాన మాట్లాడుతున్నాను, మీడియా గురించి మాట్లాడట్లేదు, రాజకీయ నాయకులు. ఏమన్నా మాట్లాడమ్మా, నీకు అడిగే రైట్ ఉంది, నీకు చెప్పే ఆన్సర్ నాకు నా దగ్గర ఉంది, చెప్పు. ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ వచ్చినా అధికారంలోకి, వాళ్ళు ఇంతవరకు ఈ పార్టీ వాళ్ళు తిన్నారు, ఇంత తిన్నారు, మాకేదో ఒక పెసరు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు వచ్చారు, ఈ పార్టీ వాళ్ళు తింటారు, కనీసం వాళ్ళు చేసినంతనే వీళ్ళు చేస్తారా అనేది మాట్లాడుకునే మాట. దీన్ని ఎలా చూస్తారు మీరు మరి? అమ్మ ఒక మాట చెప్పమంటావమ్మా, ప్రజలు చాలా తెలివిగలమ్మా. ఎంత తెలివిగలళ్ళు అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళు దేన్ని భరించలేరు వాళ్ళు. మనం రోజు బిర్యానీ పెట్టినా భరించలేరు. వాళ్ళకి తెలుసు ధర్మం ఏంటో తెలుసు, న్యాయం ఏంటో తెలుసు, నిజాయితీ ఏంటో తెలుసు, ఎవరి దగ్గర నుంచి ఎట్ట తీసుకోవాలో తెలుసు, వాడు ఇవ్వకపోతే వాడికి ఏమి ఇవ్వాలో కూడా వాళ్ళకి తెలుసు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదంటే ప్రతి 5 ఏళ్లకు ఎలక్షన్ ఎందుకు పెట్టిందమ్మా? ఎందుకు పెట్టింది ఎలక్షను? మేము ఉన్నామని జనానికి నాయకులు గుర్తు చేయడం కోసం, మీకంటే మేము పవర్ అని చెప్పడం కోసం. లేకపోతే ఎలక్షన్ 25 ఏళ్ళకి ఒకసారి పెట్టచ్చుగా, అంతేగమ్మా. 25 ఏళ్ళకి ఒకసారి, 10 ఏళ్ళకి ఒకసారి పెట్టచ్చుగా. రాజ్యాంగం అప్పుడు రాయొచ్చుగా, మారవచ్చుగా. 10 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరిగిందని రాయొచ్చుగా. అప్పుడు ప్రతి 5 ఏళ్ళకి ఎందుకు పెట్టిందంటే నువ్వు తప్పు చేసి అహంకారంతో ప్రవర్తించి నువ్వు తప్పుదోవ పట్టి దోసుకుంటుంటే జనం తగిన శాస్తి చెప్తారు. అందుకని మనం ప్రతి ఒక్క ప్రజల్ని దేవుళ్ళలా భావించి వాళ్ళ సేవకులని మన నాయకులు ఫీల్ అయినప్పుడే రాజ్యం నడుస్తాం.